నమస్తే, వెల్కమ్ టు ఎస్డీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన చంద్రబాబు నాయుడు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు. గన్నవరం అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల్ని ప్రారంభించిన విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ అందించిన సేవల్ని, ఆయన రచించిన రాజ్యాంగం వల్ల సమాజంలో వచ్చిన మార్పుల్ని సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి మరియు లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని సెంట్రల్ నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలోని 21 డివిజన్లలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని నివాళులర్పించారు. ముఖ్యంగా 24వ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ కాలనీ రెడ్ సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. అన్ని డివిజన్లలోని అంబేద్కర్ విగ్రహాలకు బోండా ఉమా పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేసి చిన్నారులకు, పేదలకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో ఎన్టీఏ కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేధావి, ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా దేశం మొత్తం ఘన నివాళులర్పిస్తూ ఆ మహానుభావుడి సేవల్ని, ఈ జాతికి చేసిన సేవల్ని మననం చేసుకుంటూ పండగలాగా 135 సంవత్సరాలైనా ఆ మహానుభావుడిని మరవకుండా ఇవాళ చేస్తున్నారంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిది మరణం లేని జననం. ఆయనకి మరణమే లేదు. రాబోయే మరొక 1000 సంవత్సరాలైనా ఆ మహానుభావుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు హక్కుల కోసం పోరాడి ఆయన జీవించాడో ఆ అణగారిన వర్గాలన్నీ కూడా ఈ రోజున స్వేచ్ఛతో ఈ భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారంటే ఆ మహానుభావుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఆ మహానుభావుడు ఆ రోజున ఒక సామాన్య చిన్న కుటుంబంలో పుట్టి చదువు ద్వారా మేధావిగా ఎదిగి పార్లమెంట్లో న్యాయశాఖ మంత్రిగా చేసి రాజ్యాంగానికి రచించడానికి చైర్మన్గా ఈ దేశంలోని కుల వివక్షత మీద ఆ రోజుల్లో అణగారిన వర్గాల హక్కుల కోసం దామాషా ప్రకారం వెనుకబడిన కులాలకి నిధులు సమకూర్చడంలో రాజ్యాంగంలో పెట్టి ఆ వర్గాలకి ఎవరు భిక్ష కాదు, వాళ్ళ హక్కు ఆ వర్గాలకి ఈ రాజ్యాంగంలో, ఈ సమాజంలో, ఈ ఆదాయంలో
అన్నటువంటి అంబేద్కర్ గారి మాటలు, అంబేద్కర్ గారి రాజ్యాంగం ఎప్పుడూ కూడా మరవలేంది. భవిష్యత్ తరాలకి మనం ఆ మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి ఎనలేని సేవలు, ఈ జాతి కోసం చేసిన సేవలు. రాష్ట్రంలో అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. విజయవాడలోని గవర్నర్పేటలో అగ్నిమాపక శాఖ హెడ్ క్వార్టర్స్ లో వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఫైర్ డీజీ వెంకటరమణ పాల్గొన్నారు. అమరవీరుల స్మృతికి నివాళులర్పించిన డీజీపీ అనంతరం జెండా అవగతం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు. ఈ రోజు కేవలం స్మరణ దినం మాత్రమే కాదు, ఈ దేశానికి అగ్నిమాపక శాఖ ఏ సేవలు అందిస్తుందో గుర్తు చేసే రోజు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ధైర్యవంతులైన అగ్నిమాపక సిబ్బందికి మేము నివాళులర్పిస్తున్నామని అన్నారు. 1944లో ముంబై విక్టోరియా డాక్ లో ఎస్ఎస్ పోర్ట్ ట్రైన్ నౌకలో సంభవించిన భారీ పేలుల్లో సుమారు 66 మంది అగ్నిమాపక సిబ్బంది సహా 3000 మందికి పైగా ప్రజల ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఆ త్యాగం కేవలం చరిత్ర మాత్రమే కాదు, నేటి అగ్నిమాపక సేవలకు బలమైన పునాది అని డీజీపీ వ్యాఖ్యానించారు. It started with Bombay dock explosion in 1944, and their sacrifice is not a history. It is the foundation on which the fire services stand today. I extend my sincere appreciation to the efforts of AP Fire Department for organizing this program. Firefighting or firefighters, they are a rare species. When the dangers strike, everybody wants to run away, but it is only the firefighters who enter the scene and protect the lives. This is not an ordinary courage. It is disciplined bravery which has been brought in by sustained training and unshakable commitment to the public service. A firefighter's job is not just an ordinary job. It's full of risks. Today, as we remember our martyrs, we must also recognize that the legacy is continuing responsibility. Every firefighter who responds to a call, every team that enters a hazardous zone, every life that is saved, these are the living tributes to those who came before. To the families of fallen heroes, I convey my deepest respect. In today's rapidly changing environment, the role of fire services has expanded far beyond the conventional firefighting. AP is witnessing an accelerated urbanization, industrial expansion, large-scale infrastructure development, particularly in Amravati. The scale of construction, the density of activity, and the complexity of operations have introduced new dimensions of risk. Firefighting today is not an isolated incident tackling. They are very complex operations and emergencies involving structural, industrial, environmental, and human factors. Therefore, the Fire Services Department is moving from a reactive approach to a very proactive, intelligence-driven, technology-driven approach. In AP, with rapid urbanization, expansion of industries, and increasingly high construction across various cities of AP, the challenges are manifold. We have seen incidents relating to firecrackers industries, industrial and chemical disasters, bus fire accidents, and various other incidents on day-to-day basis. These incidents, they underline a need for a more disciplined and sustained approach and a need for strict enforcement of safety regulations and proactive prevention measures. Let me tell you, fire safety is not the responsibility only of the fire department. It's a collective responsibility of all the citizens, of all the business houses, all the establishment institutions. They must come together, collaborate to install and maintain fire safety equipment as advised by the fire safety department. They have to follow the safety guidelines, participate in mock drills and awareness program. This week is precisely meant for that, to raise the awareness among the citizens that fire safety is very, very important. In this regard, it is
important to flag that recently the AP Fire Department has upgraded its capabilities by bringing in the new equipment after a very, very long time, and I must congratulate the department for this. We forget one thing. In disaster management, fire department is the role of the fire department is of utmost importance. They are the first responder in any disaster situation, whether it is cyclone, floods, building collapses, industrial accidents, road mishaps, or rescue operations. The fire services department has played a very stellar role. In the evolving landscape, there are three priorities which are very critical. One is preparedness. All of us have to be prepared. Fire department has to lead these operations. Prevention is responsibility, common responsibility. And the integration of all the services, whether it is fire services, police, disaster response, health or civic bodies, they all have to function as a unified system to meet these challenges. The technology in future, the technology will be playing a very, very major role in fire safety regulations. To all the young officers and the firefighters here, I must say that your uniform carries a sense of responsibility and you have immense responsibility on your shoulders. You will face the situations that test your courage, your judgment and your endurance. In these moments, always remember that your actions will define not your outcomes but the trust yourself. Let your courage always be guided by your discipline and your actions by professionalism. As Director General of Police, Andhra Pradesh, I assure you that police department stands shoulder to shoulder with the fire services, whether it is in the disaster response, emergencies, evacuation operation and protection of the critical infrastructure. Our coordination will be seamless, proactive. Public safety is a shared responsibility and together we must build a resilient and responsible system. On this day, let us renew our collective resolve to honor our martyrs, not merely in words, but through excellence in service. As we bow our head in tribute to the fallen, let us remember their sacrifices, not memory of the past. It is the call to duty to be present. We do not merely remember them, we carry their legacy forward. Let us reaffirm our faith to build a safer and more resilient Andhra Pradesh. Thank you. Jai Hind. Thank you very much, sir, for sharing valuable words with all of us on this great occasion. Tadupari 2025 ఏప్రిల్ 1వ తేదీ నుండి మార్చి 31, 2008 విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల జాబితాను తెలియజేయవలసిందిగా గౌరవ డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ డి మురళీ మోహన్ గారిని కోరుతున్నాం. Respected DGP sir and in charge DG Fire Services and media persons. Today is April 14th, Fire Service Week starting day, which is known as Fire Services Martyrs Day. Last year, 2025, from April 1st to 26th, March 31st, 2 people have lost their lives in the service of the public. Though we take so much care during the service, in spite of that, there is no guarantee for our lives. The persons who lost their lives were C.H. Soni S. Kumar, Fire and Rescue Officer from Kerala Fire and Rescue Services. Number 2, C.H. Dungar Singh, leading fireman from Uttarakhand Fire and Emergency Services. Thank you. Our deep condolence to their soul and Kutum.
అంబేద్కర్ భావజాలానికి అనుగుణంగా పాలన సాగించిన నాయకుడు జగన్ అని వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ అన్నారు. రాజకీయ నిరుద్యోగులకు పదవుల పంపిణీ కోసం డివిజన్ల పునర్వ్యవస్థీకరణ చేయకుండా విజయవాడ నగరాన్ని గ్రేటర్ నగరంగా అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. అంబేద్కర్ ఆశయాలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు. మాల మహానాడు నాయకుడు శ్యామ్ నేతృత్వంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చిట్టినగర్లోని టేనర్పేటలో గల అంబేద్కర్ విగ్రహానికి మాల మహానాడు నాయకుడు శ్యామ్, వైసీపీ నేత పోతిన వెంకట మహేష్, మాజీ కార్పొరేటర్ ఆవల మారుతి తదితరులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంబేద్కర్ భావజాలానికి అనుగుణంగా పాలన సాగించిన ఘనత జగన్ కి దక్కుతుందన్నారు. అన్యాయాలు, అసమానతలు సమస్య పోయేలా అంబేద్కర్ రాజ్యాంగాన్ని తెచ్చారని, అయితే పాలకులు ఆ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. జయంతి సందర్భంగా మరి పోతిన మహేష్ టీం వారు ఏర్పరిచినటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి చాలామంది ఇచ్చేస్తున్నాం. మా నాయకుడు పోతిన మహేష్ గారు కూడా ఇచ్చేసి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. 135 సంవత్సరాలు జరిగినా కూడా మహానుభావుడు అంబేద్కర్ గారిని ఇంకా భారతదేశ ప్రజలు మనసుల్లో పెట్టుకొని కొలుస్తున్నారంటే ఇది ఆషామాషా విషయం కాదు. ఏ నాయకుడికి, భారతదేశంలో ఏ నాయకుడికి లేనటువంటి గొప్ప ఆధిక్యత మరి భారతదేశ ప్రజలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇవ్వటం ఇది నిజంగా చాలా సంతోషించేటువంటి విషయం. ఎందుకంటే రాజ్యాంగాన్ని రాయటం అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదని ఆ రోజు ఆయన తెలుసుకొని పటిష్టమైనటువంటి ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని తలగా ఎత్తుకునే విధంగా గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగాన్ని రాసి అట్టడుగున్నటువంటి బలహీన వర్గాలకి అందించడం అంటే మరి ఆ మహానుభావుడు పెట్టినటువంటి గొప్ప భిక్షగా మేము తలుస్తున్నాం. అలాగే మరి ఇంకా కొన్ని విషయాలు చూసినట్లయితే ఆయన రాజ్యాంగాన్ని కొంతమంది కొన్ని ప్రభుత్వాలు మరి అమలుపరచట్లేదు. అది చాలా బాధగా ఉంది మాకు. ఎందుకంటే మహానుభావుడు రాజ్యాంగాన్ని అమలుపరచబోతే ఏ పార్టీ అయినా కూడా, ఏ వ్యవస్థ అయినా సరే అది నిలబడదు, కూలిపోతుంది. ఆ విషయాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు గుర్తెరిగి ఆ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించి ఆయనకి నివాళులర్పించాలనేటువంటిది నా యొక్క అభిప్రాయం. నేను మాజీ కార్పొరేటర్ని. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మాల మహానాడు నాయకుడు శ్యామ్ గారి పిలుపు మేరకు గుంటూరు జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పోతిన మహేష్ గారు నాయకత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరుపుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కలల కన్నా భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఆ రోజున రాజ్యాంగం ప్రకారం ఆయన మౌలిక సదుపాయాలు కల్పించాలి, వీళ్ళని ఏంటాడితే ఉన్నటువంటి ఆధిపత్య వర్ణాలతో పాటు సమానంగా చూడాలి, వీళ్ళకి విద్య, వైద్యం, కూడు గుడ్డ అన్నీ కూడా సమానంగా అందాలని చెప్పని ఆయన రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆ రాజ్యాంగాన్ని ఇంతవరకు కూడా అమలు జరపకుండా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు దాదాపు 77 ఏళ్ళు, 78వ సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు అమలు చేయడం లేదు. వాళ్ళకి కావాల్సిన విధంగా రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేశారన్నది ఏంటంటే పత్రికా సోదరులకి, ఇక్కడ ఉన్నటువంటి పౌరులందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఒకటే జరుగుతుంది ఏంటంటే ఏదైనా ఒక అమెండ్మెంట్ ఒక వర్గం ఎస్సీ, ఎస్టీ కుల వర్గాన్ని జరగాలి అని చెప్తే వాళ్ళిద్దరిలో పోట్లాట్లు పెట్టి వీళ్ళు తమాషా చూసి మీరు ఎప్పుడు కలవరయ్యా అని చెప్పనేసి ఏలుతున్నటువంటి ఏలికలు ఇద్దరి మధ్యన సామాజిక వర్గాల్లో గొడవలు పెట్టి, చిచ్చులు పెట్టి ఎప్పటికీ కలవనీయకుండా ఉండి ఓట్లు మాత్రం తీసుకొని సీట్లు మాత్రం వాళ్ళు ఎక్కుతున్నారు. ఈసారైనా సరే, ఇక నుంచైనా సరే, ఇప్పుడు మోడీ గారు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. వారు కూడా ఏంటంటే ఆయన బీసీ అంటున్నారు. మరి బీసీలకు కానీ, ఎస్సీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. ఇప్పటి వరకు ఏంటంటే వీళ్ళందరికీ వివక్ష జరుగుతుంది. ఈ వివక్షకు గురైనటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి సబ్ క్యాస్ట్ని పక్కన పెట్టి భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక అసమానతలపై నిరంతరం పోరాటం చేసినటువంటి యోధులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వాయిస్ ఆఫ్ మాల మహానాడు అధ్యక్షులు శ్యామ్ గారి ఆధ్వర్యంలో టీం పోతిన మహేష్ సభ్యులందరూ కూడా చిట్టినగర్ దగ్గర ఉండేటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాం. మరి ఈ రోజున భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సమానమైనటువంటి హక్కులు పొందుతున్నామంటే అటువంటి గొప్ప సేవని అందించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు నిరంతరం అసమానతల మీద, అదేవిధంగా ఆర్థిక వెనుకబాటుతనం మీద, సామాజిక వెనుకబాటుతనం మీద, అనేక అంశాల మీద నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి. వారు విద్య ద్వారానే మనం అన్నీ సాధించగలమని, విద్యనే ఆయుధంగా చేసుకొని ప్రపంచ మేధావుల్లోనే గొప్ప వ్యక్తిగా మరి ఎదిగినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి వారి యొక్క ఆశయాల్ని, భావజాలాన్ని
పుణికి పుచ్చుకోవడం అంటే విద్యా వ్యాప్తి కోసం మనందరం కూడా బలంగా పనిచేయాలి. అదేవిధంగా అన్యాయం మీద పోరాటం చేయాలి. సామాజిక అసమానతల్ని రూపుమాపేందుకు పోరాటం చేయాలనేది వారి యొక్క ఆదర్శాన్ని మనం పుణికిపుచ్చుకోవడం. అంతేగాని అంబేద్కర్ గారి ఆదర్శం భావజాలం అంటే ఏదో 2 మాటలు చెప్పడం కాదు. విద్యా వ్యాప్తికి కృషి చేయడం, అసమానతల మీద పోరాటం చేయడం, అన్యాయం మీద పోరాటం చేయడం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. అంబేద్కర్ గారి భావజాలాన్ని మరి అమలు చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరున్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే విద్యలో అసమానతలు తొలగించి అమ్మఒడి లాంటి పథకాన్ని తీసుకొచ్చి సమాజంలో ప్రతి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ కూడా ఉన్నతంగా చదువుకోవాలని మరి ఆయన అమ్మఒడి లాంటి పథకాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా నాణ్యతలో ఉన్నతంగా ఉండాలి విద్యలో అని చెప్పి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి 50% పైగా పదవులు అధికారంలో భాగస్వామ్యం చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ గారి భావజాలాన్ని, అంబేద్కర్ గారి సిద్ధాంతాలని అమలు చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. సంవత్సరాలుగా విజయవాడ నగరం ఎక్కడా కూడా విస్తరణకి నోచుకోలేదు. వార్డులు పెంచితే, డివిజన్లు పెంచితే విజయవాడ నగరం అభివృద్ధి సాధించదు. పెంచాల్సింది వార్డులో, డివిజన్లు కాదు, విజయవాడ నగర విస్తీర్ణాన్ని పెంచితే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుంది. అంతేగాని ఏదో రాజకీయంగా నిరుద్యోగులకి, పార్టీల మధ్య పొత్తులు ఉండేటువంటి వ్యక్తులకి మధ్య లబ్ధి చేకూర్చడానికి డివిజన్ల పెంపు సరైనటువంటి విధానం కాదు. విజయవాడ నగరం అభివృద్ధి చెంది తీరాలంటే మా విజయవాడ నగరాన్ని ఖచ్చితంగా గ్రేటర్ చేయాలి. స్థానిక సంస్థల ముందుకే గ్రేటర్ చేయాలి, కానీ స్థానిక సంస్థల ఎన్నికలు అయిన తర్వాత గ్రేటర్ అయ్యిద్దా? తిరిగి ఒక 74 పంచాయతీలో లేకపోతే విజయవాడ నగరం చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో మిగతా వాళ్ళు ఈ రోజున గ్రేటర్ అవ్వడానికి ఒప్పుకుంటారా? కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి ముందే గ్రేటర్ చేయాలి, కానీ గ్రేటర్ అనేది స్థానిక సంస్థల తర్వాత జరిగేటువంటి పని కాదు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని మేమైతే తెలియజేస్తాం. మరి రాజ్యాంగం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు కల్పించారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్ అన్నారు. నిరక్షరాస్యుల మహిళలకు విద్య నేర్పేందుకు అనువుగా వేసవి శిక్షణ శిబిరాన్ని 45 రోజుల పాటు నిర్వహించేందుకు విద్యాంజలి స్కూల్ యాజమాన్యం ముందుకు రావడం అభినందనీయమన్నారు. తమ గ్రంథాలయాల్లో కూడా వేసవిలో ఈ తరహా శిబిరాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. వెంచిపేటలోని ఎంఎస్ బేగ్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, విద్యాంజలి స్కూల్ అధినేత పుప్పాల శ్రీనివాసరావు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఎంఎస్ బేగ్ శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. నారీశక్తి ఉచిత శ్రీ వయోజన విద్యా కేంద్రం పేరిట మహిళలకు చదువులో శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు చాలా మహత్తరమైనటువంటి దినం. ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత, అలాగే ఫిలాసఫర్, అలాగే సంఘ సంస్కర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మా ప్రీతమ నాయకులు ఎంఎస్ బేగ్ గారు ఈరోజు ఒక మంచి ప్రోగ్రామ్ని లాంచ్ చేయాలి, ఒక ప్రాజెక్ట్ని మనం ప్రారంభించాలని ఎప్పటి నుంచో వారు కోరిన దాని మీద మా విద్యాంజలి సంస్థ తరఫున మేము చదువు రానటువంటి మహిళలకు చదువు నేర్పించే దిశగా మేము ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేశాము. దానికి ఎంఎస్ బేగ్ గారు గ్రంథాలయ చైర్మన్గా వారి యొక్క సహకారాన్ని, చేయూతను మాకు ఇవ్వడం అనేది సంతోషదాయకం. మరి ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క నారీ శక్తి వయోజన స్త్రీ విద్యా కేంద్రాన్ని ప్రారంభించగలిచామని చెప్పేసి ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత, అలాగే భారత ముద్దుబిడ్డ, భారతరత్న, ఆయనకిచ్చిన బిరుదులు ఒక సామాన్య వ్యక్తికి అందే బిరుదులు కాదు.
ఆయన యొక్క గొప్పతనాన్ని భారత రాజ్యాంగ నిర్మాత అని పేరు పొందిన తర్వాత ఆ యొక్క కఠినమైన కార్యక్రమానికి ఒక రాజ్యాంగం నిర్మించడం అనేది ఒక సాధారణ విషయం కాదు. ఈరోజు భారతదేశంలో వెనుకబడిన వర్గాలు అందరికీ సమాన హక్కులు కల్పించాలని ఆ రోజు నుంచే ఆలోచించడంతో ఈరోజు భావితరాలందరూ కూడా ఒక గర్వంగా ఈరోజు భారతదేశంలో నివసిస్తున్నారు, బతుకుతున్నారంటే అది కేవలం ఆ ఘనత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ గారికి చెందుతూ ఉంది. అయితే ఈరోజు ఆయన నివాళులు అర్పించిన ఒక శుభ సందర్భంలో ఇక్కడ మన వించిపేటలో ఎంకే బేగ్ బిల్డింగ్లో విద్యాంజలి సంస్థ యజమాన్యులు శ్రీనివాస్ గారు ఎంతో కాలంగా పశ్చిమ నియోజకవర్గంలో వించిపేట అనే వెనుకబడిన ప్రాంతం మనందరికీ తెలిసిన విషయమే. గత 18 ఏళ్ళుగా ఇక్కడ ఉన్న పేద ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విద్య అంటే తక్కువ ధరలో వాళ్ళందరూ కూడా విద్య కల్పించాలని, తక్కువ ఫీజులతో విద్య అందించాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో 18 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన గీతాంజలి స్కూల్, ఆ తర్వాత ఈరోజు విద్యాంజలి స్కూల్ పేరుతో ఇక్కడే మనందరి పిల్లల కోసం ఆయన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని లక్ష్మీ టాకీస్ సెంటర్ నందు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించి దేశ ప్రజలకు హక్కులు కల్పించిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి మరి అనేక మంది బడుగు బలహీన వర్గాలకి, అట్టడుగు వర్గాలకి ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఆనాడు ఉన్నటువంటి అసమానతలు తొలగించడానికి అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. భారత రాజ్యాంగ నిర్మాతగా వచ్చినటువంటి అవకాశాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేసి భారతదేశంలో అంటే విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉన్నటువంటి వ్యవస్థలో ఒక చక్కటి రాజ్యాంగాన్ని అమలు చేయడం వల్ల ఈరోజు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా మనం ఐకమత్యంగా ముందుకెళ్తున్నామంటే ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలే ఇవాళ మనల్ని బలవంతులుగా నడిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికి కూడా కొన్ని ప్రభుత్వాలు గతంలో చేసినటువంటి అనుభవాన్ని మనం గమనిస్తే రాజ్యాంగాన్ని కూడా మరి దొంగలో తొక్కాలని ప్రయత్నం చేసిన ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజల మనోభావాలకు తగిన విధంగానే ఈ చట్టాల్లో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఇవాళ మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అణిచివేత కార్యక్రమం. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత ఆయన కొందరివాడు కాదు, అందరివాడు. ఎందుకంటే వివిధ ప్రాంతాలు మరి మన భారతదేశంలో వివిధ జాతులు, మతాలు, సంస్కృతులు ఉన్నటువంటి దేశాన్ని ఒక తాటి మీద ఇవాటి కూడా ప్రపంచ దేశాల్లో భారత రాజ్యాంగం నిలబడిందంటే ఆయన ముందు చూపు, ముందు ఆలోచనతోటి, అలాగే ఇందులో దళితులకి, ఇతర వర్గాలన్నిటికీ కూడా రిజర్వేషన్స్ కూడా కల్పించి వాళ్ళ అభ్యున్నతి పట్టుబడిన వ్యక్తి. ఇవాళ ఈ రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా కొనియాడబడుతుందంటే, నిలబడిందంటే అది ఆయన యొక్క చతురత, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క దూరదృష్టి, ముందు చూపుతోటే ఇవాళ భారతదేశంలో ఈ రాజ్యాంగం అమలవుతూ అందరికీ సమాన న్యాయం జరగటం కూడా ఆయన దూరదృష్టిలో జరిగింది. ఆయనకి అందరం కూడా మరోసారి నివాళులర్పిస్తాం. 135వ జయంత్యోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాతగా దళితులు, అణగదొక్కబడిన వర్గాలకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. రాజ్యాంగంలో వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళకి ఎక్కడో అరమ జీవితం గడుపుతున్నటువంటి వారికి మళ్ళీ అందరితో సమానంగా జీవించే రాజ్యాంగంలో రాసి వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చి ప్రతి విషయంలో కూడాను ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ముస్లిమ్స్కి కానీ అందరికి కూడా రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించి ఇవాళ అందరితో సమానంగా చదువుకోగలుగుతున్నారన్నా, ఉద్యోగాలు చేయగలుగుతున్నారన్నా, రాజకీయాలు చేయగలుగుతున్నారన్నా వీళ్ళందరూ కూడా అభివృద్ధికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన మన రాజ్యాంగ నిర్మాత అవటం
మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు చేసుకున్న అదృష్టం. మరి ఆయన మహనీయుడి యొక్క 135వ జయంతి ఉత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, అలాగే వేదవ్యాస్ గారు, అలాగే వీరు ఇక్కడ ఇచ్చిన అధికారులందరికీ కూడా, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అందరికీ కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ కూడా అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అదనపు కమిషనర్లు డాక్టర్ డి చంద్రశేఖర్, ఏ రవీంద్రరావు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు మాట్లాడారు. భారత రాజ్యాంగ రూపకర్తగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా ప్రాధాన్యతపై ఆయన చూపిన దారి ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానర్ కె సంజయ్ రత్నకుమార్, ప్రాజెక్టు ఆఫీసర్ ఎం విజయలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమరజీవి అని భూమి ఉన్నంత వరకు ఆయన పేరు నిలిచి ఉంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. పట్టమట అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయ ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముమ్మనేని ప్రసాద్, దేవినేని అపర్ణ, చెన్నుపాటి ఉషారాణి, దోమకొండ రవి, మల్లెల రామకృష్ణ, తాడి బాబురావు, గద్దె ప్రసాద్, రత్నశ్రీ, మాదల రాజ్యలక్ష్మి, పటన్ హయత్ ఖాన్, నారాయణ, గల్లా రవి తదితరులు పాల్గొన్నారు. మీరు చిన్నప్పుడు చూసింటారు, ఒక టోపీ పెట్టుకుని చేతిలో బొమ్మ తుపాకి పెట్టుకుని అనేకమైన మాటలు చూసింటారు. ఆ మాటలు కూడా ఇప్పుడు మర్చిపోయాం. ఇది ఇక్కడ 76 అంతస్తులు నేను రేపు కట్టబోతా ఉన్నాను. లేకపోతే పిట్టల ద్వారా అంటారు, పిట్టల ద్వారా మాటలు అంటే అర్థమైపోతాయి. సో అలాంటి పిట్టల దొరలు ఇవాళ చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో. అవగాహన లేని మాటలతో ఇప్పుడు అది ఇప్పుడు వాళ్ళ చెల్లెలే చెప్పింది కదా, అవి గొడ్డలి. ఆ పేరు పెట్టమనండి ముందు పులివెందలకి. అవినాష్ గారి పేరు మీద గొడ్డలి అనే గుర్తుతో పెట్టమనండి. ఇవాళ కేవలం ఏదో మాట్లాడి దాన్ని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని తత్వం తప్పితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కష్టాలు, ఆంధ్ర రాష్ట్రం కట్టుబట్టలతో మన తోలేసిన విధానం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా జపాన్ లాంటి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం ఈస్ట్ ఎమ్మెల్యే గారి ఆఫీస్ అయినటువంటి గద్దె రామ్మోహన్ గారి ఆఫీస్లో ఈరోజు చిత్రపటాలంకరణ చేయడం జరిగిందండి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలలో ఏదైనా సరే బలంగా రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని పాలించేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే గడిచిన 2019 నుంచి 24 మధ్యలో వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగంతో పాలించి ప్రజల్ని ఏ విధమైన అహింసకి, హింసకి, నానా రకాలకి ఇబ్బందులు గురి చేశారో అటువంటి వాటన్నిటికీ విముక్తిగా 2024 జూన్ 4వ తారీఖున ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాగే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలతో, ఆయన యొక్క ఆలోచన విధానంతో నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీని స్థాపించి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల్లో భారత రాజ్యాంగానికి విలువిస్తూ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి యొక్క శక్తివంతమైన పరిపాలనా దక్షతతో పాలించేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఎప్పుడు కూడా ఈ ఎన్డీఏ కూటమిని ఇలాగే ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జగన్తో పాటు పలువురు కీలక నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు లేల అప్పిరెడ్డి, మొండితో అరుణ్ కుమార్, మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్, పినిపే విశ్వరూప్, మేరుగ నాగార్జున తమ నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో గన్నవరం అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై వారోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా 1944లో ముంబై డాక్యార్డ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 66 మంది అగ్నిమాపక సిబ్బందికి ఎమ్మెల్యే అగ్నిమాపక సిబ్బందితో కలిసి నివాళులర్పించారు. అనంతరం ఫైర్ స్టేషన్లోని వసతులు, ఫైర్ ఇంజన్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది గన్నవరం ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, గన్నవరం మండల టీడీపీ అధ్యక్షులు గూడపాటి తులసిమోహన్, కొమ్మురాజు సుధీర్, బోడపాటి రవి, మేడపల్లి రమ, మోదుగుమూడి సత్యనారాయణ, పాలడుగు నాని, జొన్నలగడ్డ సుధాకర్, కొండేటి వెంకటేశ్వరరావు, తిరువేది నరేష్, బుస్సె నాగప్రసాద్, బెజవాడ నాగేశ్వరరావు, బుస్సె సరిత, నెక్కటి శ్రీదేవి, జాస్తి రేణుక, షేక్ ఫిరోజ్, మల్లారెడ్డి కిషోర్, మున్నా రామకృష్ణ, జాస్తి మురళి, మణిమాల వెంకట అప్పారావు, చిటినేని జోజి, ఉయ్యూరు వెంకటేశ్వరరెడ్డి, సూరిబోయిన రాంబాబు, చిలకపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 82 సంవత్సరాల క్రితం ముంబై డాక్యార్డ్లో నౌక ప్రమాదానికి గురై వాళ్ళందరూ చనిపోతే అమరవీరుల స్మారకార్థం నేషనల్ ఫైర్ డేని అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న సందర్భంగా అభినందిస్తూ, ఫైర్ స్టేషన్లు, ఫైర్ ఇంజిన్లు అనేవి గతంలో అన్ని పూరిళ్లే ఉన్న టైంలో చాలా అవసరం. కానీ వీటిని ఇంకా దీన్ని కొంచెం రెనోవేట్ చేసిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. సరైన ఎక్విప్మెంట్లు ఏమి కూడా చిన్న ఇబ్బందులు ఉన్న పరిస్థితి. నియోజకవర్గంలో ఒక ఫైర్ స్టేషన్ ఉన్నా ఈ ఫైర్ స్టేషన్కి వాటర్ సమస్య ఉందంటే ఎంఆర్ఓని, ఎండిఓని పిలిచారు. ఇప్పుడు కనెక్షన్ ఇస్తున్నారు, వాటర్ సమస్య తీరిపోయింది. రాబోయే కాలంలో అన్ని ఫైర్ స్టేషన్స్ని ఆధునీకరించి వీటిని హెల్త్ చెకప్లకు కూడా వాడే విధంగా మారిస్తే బాగుంటుంది ప్రపంచ దేశాల్లో మిగతాట్లాగా అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారు. అలాగే వీళ్ళకున్న సమస్యల్లో స్టాఫ్ షార్టేజ్ ఉంది. ఆ షార్టేజ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 600 పోస్టులు దాదాపు ఖాళీ ఉంటే 300 మందికి రిక్రూట్మెంట్ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వారం రోజులు వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, స్కూల్స్, పబ్లిక్ ప్లేసుల్లో మాక్ డ్రిల్ చేస్తారు. అంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు. స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ, గన్నవరం అగ్నిమాపక కేంద్రం. నేను షేక్ జానకుమార్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, గన్నవరం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఈ వారం రోజులు అగ్ని ప్రమాదాలపై అందరికీ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఓపెనింగ్కి మనకి గౌరవనీయులు గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు రావడం జరిగింది. సారు బ్రౌచర్స్ అన్నీ ఓపెన్ చేయడం జరిగింది. ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. అలాగే మా గౌరవనీయులు డీజీ గారు శ్రీ పివి వెంకటరమణ సార్ మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా మీడియా మిత్రులందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని ఏదైతే ప్రజల్లో అవగాహన కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని పూర్తిగా ప్రజలకు అందేలాగా చివరి వరకు కూడా ప్రయత్నం చేయడం మా కర్తవ్యం. అలాగే అపార్ట్మెంట్లు, గ్యాస్ లీకేజీలు, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్లు, అలాగే హాస్పిటల్స్, అలాగే ఇండస్ట్రీస్, వీటిలో జరిగే అగ్ని ప్రమాదాల మీద ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రిమిసెస్లో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేయడం జరుగుతుంది. మా ఉద్దేశం ఏంటంటే చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా అగ్ని ప్రమాదాలు జరిగితే ప్రాథమికంగా ఏ విధంగా నివారించాలి అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. దాని మీద అవగాహన కార్యక్రమాలు మేము ఇప్పుడే కాదు ఇంకా ముందు కూడా వారానికి 2 చొప్పున మేము చేసుకుంటూ వెళ్ళమని మా గౌరవనీయులు డీజీ గారు పివి వెంకటరమణ సార్ చెప్పడం జరిగింది. ఆ సారు ఆదేశాల మేరకు మేము ముందుకెళ్తున్నాం. అలాగే మా రీజనల్ ఫైర్ ఆఫీసర్ స్వామి సారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము అన్ని కార్యక్రమాలను ప్లాన్గా చేసుకోవడం జరిగింది. మా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు యేసురత్నం సారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ విలువలు స్థాపించడానికి ఆయన చేసిన కృషి అపారమని, అంబేద్కర్ గారి ఆశయాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని, ఆయన చూపిన బాటలోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతూ సామాజిక న్యాయ స్ఫూర్తితో ముందుకు వెళ్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమం, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర స్థాయి 135వ జయంతి మహోత్సవం నగరంలోని తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బి లావణ్యవేణి, ఎస్సీ కమిషన్ సెక్రటరీ ఎస్ చిన్నరాముడు, ఎన్టీఆర్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కెఎల్ హర్షిత, రాష్ట్ర మాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్తో పాటు వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, షెడ్యూల్ కులాల నాయకులు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి అలాగే జిల్లా స్థాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల్ని ఇక్కడ నిర్వహించుకోవడం ఎన్టీఆర్ జిల్లాలో ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు నాయకులందరూ, గౌరవ మంత్రివర్యులు, గౌరవ డైరెక్టర్లు అందరూ, చైర్పర్సన్స్ అందరూ ఇక్కడికి రావడము, సో వాళ్ళ అమూల్యమైన సందేశాన్ని మనకు తెలియజేయడము, అలాగే అంబేద్కర్ గారి గురించి సో ఎంతో చక్కగా మేధావులు మాట్లాడారు. ఎంత
ఆయన గొప్పతనం గురించి, ఆయన త్యాగాల గురించి, ఆయన ఆశయాల గురించి, ఆయన ముందు చూపు గురించి ఇంతవరకు మనందరికీ తెలియజేశారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. మనందరం నేర్చుకోవాల్సింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఏంటంటే, సమస్యలు ఎన్నో వచ్చినా, ఇబ్బందులు ఎన్నో ఉన్నా కూడా మన లక్ష్యం కరెక్ట్గా ఉంటే, మన లక్ష్యం ప్రాపర్గా మనం ఫిక్స్ చేసుకుంటే ఏమి మమ్మల్ని ఆపదు. మనం కంపల్సరీగా మన టార్గెట్ని మనం రీచ్ అవ్వచ్చు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి తెలియజేశారు. సో ఆయన బాల్యంలో పడిన కష్టాల గురించి ఇప్పుడే పెద్దలను మాట్లాడుతూ చెప్పారు. సో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని అవరోధాలున్నా కూడా ఆయన లక్ష్యం, నేను సమాజానికి ఏదో ఒకటి చేయాలి, నాలాగా ఎంతోమంది బాధపడుతున్నారు సమాజంలో, వాళ్ళందరూ పైనకి వచ్చేలాగా ఒక దిశ నిర్దేశంగా నిలవాలని ఉన్న ఆయన తపన చివరికి ఎంత చక్కటి మనకు దేశానికి అలాగే ప్రపంచానికి ఉపయోగపడిందంటే, మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీ అందరికీ తెలుసు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎంత స్ట్రాంగ్ ఉన్న కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మానవతావాది, గొప్ప సాంఘిక సంస్కర్త, కుల నిర్మూలనకి పాటుపడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తను చిన్నతనంలోనే కుల వివక్షను ఎదుర్కొన్నారు. పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే తోటి విద్యార్థులతోటి, అధ్యాపకుల దగ్గర నుంచి చాలా వివక్షని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడాను ఈ వివక్ష, కులం అనేది విజ్ఞాన సంపాదనకు అడ్డు కాదు అని భావించి, ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లోనే ఉన్నత విద్యను అభ్యసించడమే కాకుండా విదేశాలకు వెళ్ళి ఎన్నో డిగ్రీలు చదువుకొని వచ్చి భారతదేశంలో తను నమ్మిన సిద్ధాంతాలకి, తను ఏదైతే ప్రత్యక్షంగా అనుభవించారో ఈ కుల వ్యవస్థ నిర్మూలనకి కంకణబద్ధులై వారు వెనలేని కృషి చేశారు సమాజానికి. వారి చర్యలు కూడా పెద్దలందరూ కూడా చాలా గొప్పగా వివరించడం జరిగింది. తన సంఘటన ద్వారా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఆ రోజు బరోడా మహారాజు గారు విజయవాడ గుంటూరు అనేది విద్యా కూడలి అని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి విద్యను అభ్యసించేందుకు వచ్చే అద్భుతమైన గని విజయవాడ గుంటూరు నగరాలని ఏపీ సృజనాత్మకత సాంస్కృతిక శాఖ కమిషన్ చైర్మన్ తేజస్వి పొడపాటి మాచరపు తెలిపారు. అటువంటి ప్రాంతంలో ప్రీ స్కూల్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల సినీ నటుడు మంచు విష్ణు మానసపుత్రిక అయిన స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ ని విజయవాడలో ప్రారంభించడం శుభ పరిణామమని తెలిపారు. నగరంలో ఉన్న పిల్లలందరికీ ఒక మంచి అవకాశం లభించినట్లేనని తెలిపారు. విజయవాడ గురునానక్ రోడ్లోని మారుతి కోఆపరేటివ్ కాలనీలో ఏర్పాటు చేసిన స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ నూతన బ్రాంచ్ ని ఏపీ సృజనాత్మకత సాంస్కృతిక శాఖ కమిషన్ చైర్మన్ తేజస్వి పొడపాటి మాచరపు ప్రారంభించారు. ప్రీ స్కూల్ వాతావరణాన్ని పిల్లలకు అందించే బోధన పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడారు. రాజేంద్ర కావ్య భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తన చేతుల మీదుగా ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాజేంద్ర గారు, కావ్య గారి పార్ట్నర్షిప్తో మనకి ఇక్కడ గురునానక్ కాలనీలో స్ప్రింగ్ బోర్డ్ ప్రీ స్కూల్ అనేది లాంచ్ అవడం, అది నా చేతుల మీదుగా లాంచ్ అవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే విజయవాడ గుంటూరు అనేది ఎడ్యుకేషనల్ హబ్. ఇక్కడికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ కోసం వచ్చే ఒక అద్భుతమైన గని మన విజయవాడ గుంటూరు. అలాంటి ప్లేస్లో ప్రీ స్కూల్స్ అనేవి చాలా తక్కువ ఉండడం, వాటిల్లో కూడా ఒక మంచి బ్రాండ్కి సంబంధించి 2013 నుంచి విద్యానికేతన్, మోహన్ బాబు యూనివర్సిటీస్, ఇవన్నీ కూడా అద్భుతమైన బ్రాండ్, ఎన్నో వేల మంది విద్యార్థుల్ని వాళ్ళకి అద్భుతమైన ఫ్యూచర్ని అందించిన విద్యా సంస్థలు. అందులో భాగంగా మంచు విష్ణు గారి బ్రెయిన్ చైల్డ్ అయిన ఈ స్ప్రింగ్ బోర్డ్ స్కూల్ ఒక మంచి స్టాండర్డ్తో ఉన్న ప్రీ స్కూల్ని మన విజయవాడలో, అందులోని గురునానక్ కాలనీలో లాంచ్ చేయడం అంటే ఇక్కడున్న పిల్లలందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ దొరికినట్టే అండి. ఎందుకంటే మనకి పిల్లల్లో ఫస్ట్ టైం ఇంటి నుంచి బయటికి పంపించేది, అప్పటి వరకు అల్లారు ముద్దుగా పెంచుకొని ఫస్ట్ టైం పేరెంట్స్ అందరూ అల్లారు ముద్దుగా పెంచుకొని బయటికి ఒక స్కూల్కి పంపించేటప్పుడు మల్టిపుల్ థాట్స్ రన్ అవుతుంటాయి. ఒక మంచి స్టాండర్డ్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గరికి పంపించాలి, ఒక మంచి వాల్యూస్ ఇన్కల్కేట్ చేసే ఇన్స్టిట్యూషన్కి పంపించాలని ఎందరో పేరెంట్స్ ఎదురు చూస్తుంటారు. అందులో భాగంగా ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి కొన్ని వేల మంది స్టూడెంట్స్ని అద్భుతమైన ఫ్యూచర్ అందించిన ఒక స్టాండర్డ్ ఉన్న స్ప్రింగ్ బోర్డ్ స్కూల్స్ వాళ్ళు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. దానిలో భాగంగా మహేష్ గారు, నితిన్ గారు కూడా ఇక్కడికి రావడం, హెడ్ ఆఫీస్ నుంచి ఇక్కడ టీం అందరినీ కూడా ఎంకరేజింగ్గా ఇక్కడ ఒక స్టాండర్డ్ సెట్ చేస్తూ ఈ ఫ్రాంచైజ్ బ్రాంచ్లో కూడా పిల్లలందరికీ కూడా మల్టిపుల్ వేస్ ఆఫ్ లెర్నింగ్, ఇట్స్ నాట్ అబౌట్ ఆల్ఫాబెట్స్ ఆర్ నెంబర్స్ అండి. పిల్లలకి మల్టీవే లెర్నింగ్, ప్లేఫుల్గా లెర్నింగ్ నేర్పించడం, విత్ లవ్ వాళ్ళని పెంచడం,
ఇవన్నీ కూడా ఈ స్కూల్ ప్రత్యేకతలు. ఈరోజు విజయవాడలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని ఒక మంచి ఆపర్చునిటీగా, పిల్లలందరినీ కూడా ప్రీ స్కూల్ నుంచే ఒక మంచి పౌరులుగా తయారు చేసే ఒక అద్భుతమైన స్ప్రింగ్ బోర్డ్ మనకి అందించడం జరిగింది. సో ఐ రియలీ విష్ రాజేంద్ర గారు అండ్ కావ్య గారు ఆల్ ద వెరీ బెస్ట్. ఈ స్కూల్ ఆల్రెడీ కరెన్సీ నగర్లో ఉంది, బట్ మల్టిపుల్ బ్రాంచెస్ ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే ప్రీ స్కూల్స్ అనేవి పిల్లల్లో ఫస్ట్ బ్రెయిన్ డెవలప్మెంట్కి అవసరమైన స్కూల్సే ప్రీ స్కూల్స్ అండి. We have to carefully choose the preschool for our children. I wish the entire team all the very best. Along with education, values inculcate చేసే ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ మరిన్ని రావాలని కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అద్భుతమైన ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతున్నాయి. వాటన్నిటిని అందిపుచ్చుకోవాలంటే పిల్లలకి బేస్ ప్రాపర్గా ఉండాలి, ఫౌండేషన్ ప్రాపర్గా ఉండాలి. అలాంటి ప్రీ స్కూల్స్ ఇంకా రావాలని కోరుకుంటూ నమస్కారం. Garu and Kavya ma'am for opening this branch. This is the second branch in Vijayawada. And as far as innovation concerns, we are already focused on innovation in education. And as far as Rajendra Garu concerned, he is already very active in education industry. So the first branch is running very well, and another branch is they have started. So congratulations and all the best to the entire team of Springboard to make it success. Thank you. నా పేరు కూడానా? దానంతా కూల్గా టెన్షన్ పడుతుంది, ఫ్రీగా చక్కగా మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ మన గురునానక్ కాలనీలో కొత్తగా బ్రాంచ్ ఇనాగ్రేట్ చేస్తున్నాము. ఈ స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ ఆల్రెడీ మనకి కరెన్సీ నగర్లో ఒక బ్రాంచ్ ఉంది. ఇది మన ఫిల్మ్ యాక్టర్ విష్ణు మంచు గారిది. ఆల్రెడీ 8 years నుంచి కరెన్సీ నగర్లో ఒక బ్రాంచ్ రన్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా మనం గురునానక్ కాలనీలో ఇంకొక బ్రాంచ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బ్రాంచ్ మన తేజస్వి పొడపాటి గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ అవటం, అలానే హెడ్ ఆఫీస్ నుంచి మన మేడం కానీ సార్ కానీ నితిన్ గారు, మయాంక్ గారు అందరూ వచ్చేసి గ్రాండ్ లాంచ్ సక్సెస్ఫుల్ చేసినందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఇంకా ఈ బ్రాంచ్ కూడా ఆ బ్రాంచ్ లాగానే ఫస్ట్ బ్రాంచ్ లానే సక్సెస్ అవ్వాలి. బాగా పిల్లలకి మంచి నర్చరింగ్, కేర్, ఎడ్యుకేషన్, ప్లేఫుల్ ఎన్వైర్న్మెంట్ అన్నీ ప్రొవైడ్ చేయాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. Springboard group of schools in the year 2013, and we are at Vijayawada from 2018 with n number of students. So we are very proud that we have opened our second branch here at Guru Nanak Nagar Colony, and as said by Tejaswini Garu, Vijayawada is supposed to be the educational hub. Okay, and we don't have much preschools here, so we are very happy that we have launched this new branch, and I wish you all the best, Rajendra Garu and Kavya Garu, to make this branch success. Why Springboard is here today means it's because of our team, the motherly care showed by the teachers, which is very essential for the preschool kids. Once while education complete cheskoni school ki vaste, they look for the motherly care. So it's the hygiene and the motherly care that we give to our kids is the first preference. And coming to academics, it's our chairman Manchu Vishnu Garu. It's his dream that we should offer the education to all the middle class people. The costly curriculum middle class people andarki ivvali ani cheppi we have launched this brand. So I wish you all, the entire team, all the best and success. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన చంద్రబాబు నాయుడు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు. గన్నవరం అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల్ని ప్రారంభించిన విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.
అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.